20 కిలోలు ఉంటుందంట ఒక్కొక్క మేక. మొత్తం ఇట్లా కట్టేసినారు చూడండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బిజినెస్ నడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బిజినెస్ వండుకుంది. మేకలకు సన్లలో పాలు కూడా ఉన్నట్టుని. పొదుగు టైట్ ఉంది, పాలు వింటలేరా? ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు మొత్తం గొల్లరే ఉంది. లైవ్లో అయితే 300, మటన్ అయితేనేమో 500. అంత తక్కువ అమ్ముతురేమన్నా? మండి హోల్సేల్ ఉంటుంది. 24,000 గొర్రె పెట్టెలు చూడండి. అమ్మ జబర్దస్త్ మస్తు ఉంది. ఫైటింగ్ కూడా చేస్తుంది అనేది. 500 అంటే నైటే పుట్టింది మేకపిల్ల, బాగుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. ఈరోజు మన తెలంగాణలోనే అతిపెద్ద మటన్ మార్కెట్ అయితే మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. చెంకిచెర్ల మటన్ మార్కెట్. ఈ మార్కెట్ మాత్రం మస్తు పెద్ద ఉంది. మొత్తం మార్కెట్ ల్యాండ్ అనేది 80 ఎకరాలు ఉందంట. సో బిజినెస్ అయ్యేది మాత్రం 40 ఎకరాల బిజినెస్ అవుతుందంట. సో మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి సో మధ్యాహ్నము 12:30, 1 గంటల వరకు అయితే బిజినెస్ అనేది జరుగుతుందంట. సో ఇక్కడ మనకు కంప్లీట్గా హోల్సేల్ బిజినెస్ జరుగుతుంది అండ్ రీటైల్ బిజినెస్ కూడా జరుగుతుంది. అండ్ మనం ఇంతకుముందుకు జియగూడ మటన్ మార్కెట్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తుండే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. సో ఈ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే జియగూడ మటన్ మార్కెట్ చాలా చిన్నది. ఇది మన తెలంగాణలో మస్తు పెద్దదంట. సో చాలామంది అదే చెప్తున్నారు, చాలా పెద్ద మార్కెట్ అంటే ఇది. సో మార్కెట్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. చలో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. మార్నింగ్ 7 అయితే అవుతుంది చూడండి. సన్లైట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది, చూసుకోవచ్చు. మంచి లైటింగ్, చాలా పెద్ద మార్కెట్ చూడండి. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఎక్కడ చూసినా గొర్రెలు, మేకలు, పోతులు అయితే కనబడుతున్నాయి. మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. ఇగో ఇట్లా ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క షాప్లకు మొత్తం ఇట్లా బ్యారిగేట్స్ వేసుకున్నారు. ఎవరి షాప్ వాళ్ళకు ఇట్లా బ్యారిగేట్స్ వేసుకొని ఎవరి మేకలు వాళ్ళైతే పెట్టుకున్నారు చూడండి మొత్తం ఇట్లా. సో ఇది షాప్ అనమాట, ఎవరి షాప్ వాళ్ళకు ఉంటుంది. షాప్ ముంగట ఇట్లా బ్యారిగేట్స్ వేసుకొని వాళ్ళ సరుకు అంటే మేకలు, మేకపోతులు, గొర్రెలు ఏవైతే ఉంటాయో అన్నిట్లో లోపటే తీసుకుంటారు. దీంట్లో గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మేకపోతులు కూడా ఉన్నాయి. అన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి. ఇలా పోతులు లేవా? రైట్, ఇక్కడ కూడా మేకలు ఉన్నాయి. ఏం రేట్ పోతున్నాయి అడుగుదాం. మీవేనా మేకలు తీసుకున్నారా? అన్నీ తీసుకున్నారా మీరు? పోతులు అవి మేకపోతులు ఏం రేట్ పడ్డాయి? ఇది 18,000. ఇది 18,000. ఇది 19,000. ఓకే, ఎన్ని కిలోలు ఉంటాయి? 25 వస్తుంది. 25? ఇట్లా ఫంక్షన్ ఉందా? ఏముంది నేను తీసుకోవచ్చు? ఫంక్షన్కే. ఎక్కడ నుంచి వచ్చారు? ఇది కడప జిల్లా. అక్కడ నుంచి వచ్చిరా? మీ సైడ్ లేవా మార్కెట్ లో? ఉండదు. ఇక్కడ వచ్చాం, మంచి రేట్ దొరుకుతుందని వచ్చారా? రేటు తక్కువ పడతాయని వచ్చాము, ఎక్కువ పడుతున్నాయి అంతే. ఎక్కువ పడుతుంది. మీరు అనుకున్న రేట్కి వచ్చిందా రాలేదా? అనుకున్న రేటు కన్నా ఎక్కువ వచ్చింది. ఇంకెక్కువ వచ్చిందా? ఎక్కువ రేటుకి తక్కువ రేటుకి అయితే రాలే. ఓకే రైట్. ఇగో మొత్తం ఇగో సో ఒక బ్యారిగేట్స్ లాగా వేసినారు. మొత్తం ఎవరి వాళ్ళే షాప్ లేదు కదా, బ్యారిగేట్స్ వేసినారు. ఆ బ్యారిగేట్స్లలో మొత్తం అయితే మేకలు అయితే పెట్టుకున్నారు చూడండి. మొత్తం ఇగో కుప్పలు మేకలు అయితే ఉన్నాయి. రైట్, ఇక చూడండి మొత్తం ఇట్లా డివైడ్ చేసినారు బ్యారిగేట్స్లలో మొత్తం మేకలు అయితే కొట్టినారు. సో మాట్లాడదాం షాప్ వాళ్ళతో కూడా. షాప్ మీదేనా ఇది? మాదే. ఏం రేట్ నడుస్తుంది అలా? 800 రూపాయలు మటన్. 800 రూపాయలు కేజీ. లైవ్ అయితే 450 నడుస్తుంది. ఇప్పుడు మేకపోతే అంతే ఉంటుందా? మేక తక్కువ ఉంటుంది. మేక మటన్ 600 అంటే దాని దీనికి 200 తేడా. 200 తేడా. అచ్చా, ఎక్కడికైనా వస్తాయి మీకు మాల్? మహారాష్ట్రకినా? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, యూపీ, మన గోపాల్. ఓకే, అక్కడికి వస్తాయి. ఏ టైంకి ఓపెన్ చేస్తారు? మార్నింగ్ 5 గంటలకు వస్తాయి. 5 గంటలకు. ఏ టైం వరకు ఉంటారు? మధ్యాహ్నం 12 వరకు. ఎట్లా మరి బిజినెస్ మంచిగా అవుతున్నది? బాగానే అవుతుందా? ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా నడుస్తుంది. గిరాకీ ఎక్కువ ఏ టైంలో మార్కెట్ బాగా నడుస్తుంది? శుక్రవారం, శనివారం. వేరేప్పుడు మంగళవారం, శుక్రవారం, శనివారం, మంగళవారం వస్తే మాల్ బాగా వస్తుంది. ఇప్పుడు మంచి మేకలు దొరకాలంటే ఏ టైంలో వస్తే దొరుకుతాయి? పొద్దుగాల వస్తే మంచిది దొరుకుతాయి. 5-6 గంటలకు రావాలి, అప్పుడు మంచి ఆటలు వస్తాయి. ఓకే, పెద్ద పోతులు ఉన్నాయి. మీరు కొనుక్కోనికి వచ్చారా? మేము చూసిరా? ఇది ఎంత రేట్ అంటారు చూడండి. మస్తు పెద్దవనే పోతులు. ఏం రేట్ చెప్తున్నావు పోతులు? ఏం రేట్ చెప్తున్నావు? జత 25,000 కోటి. 25,000 ఒకట, అంటే 2 కలిపి 50,000. ఎన్ని కిలోలు ఉంటుండొచ్చు అన్నవి? ఇది 35 కిలో వస్తుంది. ఒకటి 35 కిలోలు. ఓకే, వీటి ఏజ్ ఎంత ఉంటుంది? 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు ఉంటుంది ఒక్కొక్క దాన్ని. చాలా పెద్ద పోతలు అవుతున్నాయి. సో వీళ్ళు తీసుకొని వచ్చినారు. వీళ్ళు అందరు బేరం చేస్తున్నారు. ఓకే, 40,000 రూపాయలు ఇచ్చేస్తాం 2 ఆటలకి. 40,000 ఇస్తాం ఇప్పుడే. 40,000 में दे रहे, YouTube में अपन 2 जन आ जा रहे. 40,000 बोलो.
10,000 50,000 తక్కువ రాదంటుండు. తక్కువ అంటే నేను 40,000 తక్కువ రాదు ఇస్తా అంటున్నాను. నీకు ఆయన 10,000 తేడా ఉంది. రైట్. ఇగో ఈ పోతులకు సో జతకు 50,000 చెప్పిండు, వీళ్ళు 40,000 ఇస్తారు. ఆయన జతకు 50,000 చెప్తున్నాడు, బేరం చేసే వాళ్ళు 40,000 అన్నారు. ఇక వాళ్ళు అట్లా బేరం చేసుకుని అయితే తీసుకుంటారు. ఇగో మొత్తం ఇక ఆటోలలో అయితే వేసుకోవద్దాం చూడండి. సో చాలా పెద్ద మార్కెట్ ఈ చెంకిచాల మార్కెట్ అనేది చూసుకోవచ్చు. ఇక మొత్తం మేకలు ఎక్కడ చూసుకున్నా మీకు మేకలు ఉంటాయి. ఇక చూద్దాం, లోపలికి చూద్దాం. ఇంకా రైట్, ఈడ కూడా ఒక షాప్ ఉంది. సో అడుగుదాం. మేకనా చూడు ఎంత పెద్ద ఉంది. ఏం రేట్ అమ్ముతుందన్న ఇలా మేక ఎట్లుంది? మేక పోతారు 500 కిలో పడుతుంది మనకి ఇక్కడ మండీలో. లైవ్ లో అయితే 300, మటన్ అయితేనేమో 500. అంత తక్కువ అమ్ముతారేమన్నా? ఇది మండీ హోల్సేల్ ఉంటుంది, హోల్సేల్ ఉంటుందా? సో ఏడికైనా వస్తాయి మొత్తం? రాజస్థాన్, నాగ్పూర్, ఝాన్సీ, ఛత్తీస్గఢ్, యూపీ, ఎంపీ. అచ్చా, అక్కడ నుంచి మీకు రైతులు పంపిస్తారా? రైతులు ఇక్కడికి వేసుకొస్తారు, రైతులు ఇక్కడ అమ్ముతారు. అచ్చా, ఇక్కడికి వేసి ఎట్లా మీరు కమిషన్ వేసా ఇట్లా మార్జిన్ ఉంటుందా? అలాగే కమిషన్ ఏజెంట్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళు ఉంటారు. అలాగే 104 రూపాయలు కమిషన్ అవుతుంది. మేము వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఆటకు 100-200 చూసుకొని అమ్మేస్తాం. జస్ట్ మీకు ఇది పూలు పట్టట్టు అంతే, దందా చేస్తారు అంతే. అచ్చా, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారా? 4 నుంచి 12 వరకు ఉంటాం. మార్నింగ్ 3 నుంచి 3:30, 4 స్టార్ట్ అవుతుంది. మార్కెట్ 5కే స్టార్ట్ అవుతుంది కదా? గేట్ 5 గంటలకు మాల్ వచ్చేస్తుంది. 12 రాత్రి 12-1 గంటల వరకు వస్తుంది. అచ్చా. ఇప్పుడు బయట గేటు క్లోజ్ చేసిరు కదన్నా, ఇటు సైడ్ నుంచి ఒక గేటు అది అప్పటి నుంచి క్లోజ్ చేసి ఉంటుంది, ఒకటే ఓపెన్ ఇది. అచ్చా, ఈ మెయిన్ గేట్ ఎప్పుడు ఓపెన్? అదే నేను వస్తుంటే బంద్ చేసి అది ఇప్పుడు అది ఇరవై అది ఒకటే అది. ఓకే అన్న, ఓకే. రైట్, చూసుకోవచ్చు. ఇగో ఎంత పెద్ద ఉందో చూడండి మేక. ఇది ఎన్ని కిలోలు వస్తుండొచ్చానా? 14 కిలోలు వస్తుందా? సో లైవ్లో సో ఇట్లనే మేకని జోకేస్తే మనకు 300 కిలోలకి అయితే ఇస్తున్నారు. బాగుంది. ఇగో చూసుకోవచ్చు, అన్ని మేకలే ఉన్నట్టుగా ఇలా అన్ని పోతులు లేవా? అచ్చా, రైట్, చూసుకోవచ్చు అన్ని మేకలు. ఇంకా ఇక్కడ మొత్తం పోతుల్లోనే చూసుకోవచ్చు. ఇక అన్ని పోతులే ఉన్నాయి. ఎవరు ఇవి? నీవేనా? పిల్లలు కూడా అమ్ముతావా? ఎంత పిల్ల? 500. ఒక పిల్ల 500? పోతూ అమ్ముతుండు పోరాడు. 500 అంట ఒక్కటిగా. ఏజ్ ఎంత ఉంటుందిరా దీనికి? రాత్న పైదా మాలు. అచ్చా, నైటే పుట్టిందంట చూసుకోవచ్చు. ఓకే 500 అంటే నైటే పుట్టింది మేక పిల్ల. బాగుంది అన్న. ఏం రేట్ నడుస్తుంది అని ఇలా మార్కెట్లో రేటు? ఈ రోజు వచ్చి 500 కేజీ నడుస్తుంది. మటన్ 500 నడుస్తుంది. డౌన్ అయిపోయింది. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ హోల్సేల్ ఉంటది. ఆ హోల్సేల్ కూడా మరి రీటైల్ మోసం చేస్తారు. మేము హోల్సేల్ తెచ్చి అమ్ముతాము. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు హోల్సేల్ రీటైల్ ఒకటైపోయారు. అయితే మేము వాళ్ళు కన్విజ్ అయిపోయినాం. అంటే నేను ఇక్కడ మా గ్రామం వచ్చేసి చౌదర్పల్లి, కేసీఆర్ ఫామ్ హౌస్ వెనక. నేను మేకలు తెస్తా ఇక్కడ నుంచి, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి తెస్తా. కేసీఆర్ ఫామ్ హౌస్ మేము రైతు రైతు. అయితే నేను ఇక్కడ తెచ్చేసి హోల్సేల్ ఉంటది మాది. నేను ఇస్తే ఇక్కడ మన చేయి కింద అమ్ముకుంటారు అనమాట. మాది గజ్వేల్, మా ఎమ్మెల్యే కేసీఆర్, మాది గజ్వేల్. ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కన మా గ్రామం చౌదర్పల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను అన్న? నేను వచ్చేసి 15 సంవత్సరాలు అవుతుంది. 15 అంటే 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే అన్న. ఎట్లా ఎప్పుడు బాగా నడుస్తుంది మార్కెట్? మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి బిజినెస్ నడిచింది అన్న. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు బిజినెస్ నడుస్తలేదు. చాలా లాస్ వస్తుంది. దందా లేదు, ఏం లేదు, రొటేషన్ లేదు, ఏం లేదు. జీతాల మీద పడుతున్నాయి. మాకు ఇంట్లో ఖర్చులు వెళ్తలేవు, ఫీజులు వెళ్తలేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు సర్వనాశనం అయిపోయింది. మాకు కేసీఆర్ బాబు ఉన్నప్పుడు మంచిగా ఉండే, చల్లగా ఉండే. అంతా 10 రూపాయలు డైలీ గిరాకీ నడుస్తుండే. డైలీ ఒక 500-1000 రూపాయలు సంపాదించుకుని పోతుండే. ఇప్పుడు 200 సంపాదించాలంటే చాలా కష్టం అవుతుంది. రొటేషన్ అయితే లేదు, దొంగల పాలన అయింది అంతా. ఈ మార్కెట్ ఎన్ని సంవత్సరాల మార్కెట్ అనేది? ఇది మార్కెట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ సికింద్రాబాద్ బోయిగూడ మేకల్ మండి. అక్కడ హైదరాబాద్ లో క్రౌడ్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసారు. ఇది 80 ఎకరాల ప్లేస్ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ మండి వేసారు. ఇక్కడ ఇప్పుడు ఈ మార్కెట్ ఇది వచ్చేసి 80 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు 80 ఎకరాలు అంటే 40 ఎకరాల బిజినెస్ నడుస్తుంది. 40 ఎకరాలు ఓపెన్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు 40 ఎకరాల మేకలు ఉన్నాయి. 40 ఎకరాల బిజినెస్ నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు కటింగ్, సేలింగ్ అన్ని. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బిజినెస్ నడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బిజినెస్ వండుకుంది. రైట్. ఇక మేక పిల్లలు కూడా అమ్ముతున్నారు. ఇక అన్ని చిన్న ఎంత ఉంటుంది అన్న వీటి ఏజ్? ఎంత ఉంటుంది ఏజ్ ఎంత ఉంటుంది వీటికి? ఏజా ఇవి ఉంటాయి, ఒక నెల రోజుల పైన ఉంటాయి. నెల రోజుల పైన
పిల్లలు ఇవి 2200 2300 అమ్ముతున్నా ఒక్కొక్క పిల్ల. ఓకే, ఇప్పుడు సాదుకుంటూ తీసుకుపోతారా ఇవి ఎట్లా? అన్ని సాగుకుంటూ తీసుకుపోతారు, పొలాల కల రైతులు తీసుకుపోతారా? సాగుకుంటారు. ఇక్కడ సిటీ వాళ్ళు కూడా తీసుకుంటారు, చాలా మంది పిల్లలు సాదుకుంటారు కదా. రైట్, చూసుకోవచ్చు ఇక మొత్తము మేకలు అయితే ఇలా కట్టినారు, మస్తు పెద్దవన్నీ ఒక్కొక్కటి చూసుకోవచ్చు. చూసుకోవచ్చు 20 కిలోలు ఉంటుందంట ఒక్కొక్క మేక, మొత్తం ఇట్లా కట్టేసినారు చూడండి ఇక. సో ఎవరి షాపులు వాళ్ళే అనమాట మొత్తము. సో షాపుల ముంగట అయితే కట్టేసుకుంటారు, కొందరు షాపులలో లోపల పెట్టుకుంటారు, సో ఇట్లా షాప్ బయట కట్టేసుకుంటారు. రైట్, ఇడే పోతులు ఉన్నాయి, అన్ని మేకలేనా? పోతులు అయితే 25,000 పైన ఉంటాయి. పోతులు అయితే 25,000 పైన. ఎందుకు ఏడికని తెప్పించినావు? ఇవి రాజస్థానీ, గుజరాత్ ఉంటాయి ఇవి. ఓకే, మేకలైతే ఒకటి 18,000 నుంచి 20,000 దాకా ఉంటాయి, మినిమం 15,000. ఎందుకు అంత రేటు అమ్ముతున్నాను? ఇవి మంచి క్వాలిటీ కాబట్టి మంచిగానే ఉంటుంది రేటు. అచ్చా అచ్చా, ఎట్లా తెలుస్తుంది మరి మంచి క్వాలిటీ లోకల్ అని? ఎట్లా మంచి క్వాలిటీ అయితే ఇట్లా పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉంటాయా? అచ్చా, ఇట్లా గుర్తుపట్టనికి ఎట్లా మరి? ఇట్లా చేపెడితే ఏర్పడతాయి ఇవి దొడ్డు మేకలని. బక్క అయితే షిప్లికర్ అంటే అవి వాడు ఉన్నాయి చూడు, షిప్లికర్ అక్కడ ఉన్నాయి చూడు, షిప్లికర్. అంటే నార్మల్ జనాలు ఎట్లా గుర్తుపట్టాలి? మీకంటే దందా చేస్తారు తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు నార్మల్ వాళ్ళే గుర్తుపడతారు, ఇంకా తెల్ల బట్టల గుర్తుపట్టరు. అంతేనా? తెల్ల బట్టల మురిగిపోయిన కూర తింటారు హోటలల్లో. ఓకే ఓకే రైట్, చూసుకోవచ్చు ఇవి. సో ఇవి ఎక్కువ కాస్ట్ అంట, సో మంచిగా ఉంటుందంట దీని మాంసం తిన్నా కానీ. ఈ పోతులు అదే వండుకునే పోతులు కదా, ఇవన్నీ పోతులే. ఇక ఇది పోతే రైట్, చూసుకోవచ్చు మస్తు పెద్దగా ఉన్నాయి. ఎన్ని కిలోలు వస్తున్నాయి ఈ పోతులు? 30 కిలోలు అవుతాయి బాబా. 30 కిలోలా? చూసుకోవచ్చు మస్తు పెద్దగా ఉన్నాయి మేకలు అయితే. ఇది మేక ఉన్నట్టుందిగా, ఇది ఇది ఒక్కటే పోతున్నట్టుంది. రైట్, ఈ పోతు చూసుకోవచ్చు మస్తు పెద్దగా ఉంది, దీనికి మీసాలు కూడా ఉన్నాయి తిందా. రైట్, ఇది ఏం రేట్ అయినా పోతు? 20,000 పడుతుందా? ఎన్ని కిలోలు ఉంటుంది? 32 కిలోలు వస్తుంది. 32 కిలో అంటే వేస్టేజ్ పోంగా? వేస్టేజ్ మొత్తం పోంగా కాలి కూర 22 కేజీ వస్తుంది. వేస్టేజ్ పోంగా 20 కిలోలు కూర అయితే వస్తుంది. కూర వస్తుంది, కాళ్ళు తలకాయ పొడి కాదు 30 కిలోలు వస్తుంది. ఇప్పుడు పోతు ఏం రేట్ నడుస్తుందన్న? మటన్ పోతుంది ప్రైస్ అది చికెన్ ట్రబుల్ చేయబట్టి పోతు కూర జర ఎక్కువ ఉందా? అప్పుడు 850 పడేది, ఇప్పుడు 850 900 లోపల పడుతుంది. షాపులు ఏమో 960 అమ్ముతారు, వీడి కష్టాలకు 60 రూపాయలు తక్కువ పడతాయి. కాళ్ళు తలకాయ పొడి అనేది ఫ్రీ వస్తుంది. అంటే అప్పటి ప్రైస్కి ఇప్పటి వరకు చాలా ఫరక్ అయిపోయింది. రేటు తగ్గినాయి అంటారు కదా? ఏడ తగ్గినాయి, మా మాల్ దొరకలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. మాల్ రాకపోతే ఓవర్ల రేటు ఎక్కువ అయిపోయింది. నాగ్పూర్ నాందేడ్ నుంచి మాల్ అసలు సరి. ఇట్లా మన లోకల్ ఉండయా మొత్తం? తెలంగాణ మనకి ఇడికి రావడానికి దాని ప్రైస్ ఎక్కువ అవుతుంది, 1000 రూపాయలు కిలో పడుతుంది. మన తెలంగాణ ఎంతైనా నాటే ఈ నాగ్పూర్ కాబట్టి ఇవి వస్తున్నాయి కాబట్టి ఇవి వస్తున్నాయి కాబట్టి తెలంగాణకి రేటు తక్కువ ఉంది. ఇవి రాకపోతే ఇదే మటన్ 2,000 రూపాయలు కిలో. తెలంగాణ దొరుకుతలేవు, ఎవరు మేపుతారు ఇవాళ రేపు? అంతా వెంచర్లు అయిపోతున్నాయి, బిల్డింగ్లు ఆడుతారు, అసలు పెంచడానికి భూమి లేదు, జాగాలు లేవు, వాటికి మీద కూడా దొరుకుతలేదు తెలంగాణ. అందుకే తెలంగాణ చాలా తక్కువ అయిపోయినాయి. ఈ నాగ్పూర్ రాజస్థానీ రేటు ఎక్కువ పడుతుంది, 850 900 రూపాయలు పక్క పడుతుంది మనకు. రైట్, ఇదంతా షాప్ చూడండి. సో ఇట్లా షాపులు ఉంటాయి, సో ఎవరి షాప్లలో వాళ్ళు ఇట్లా మేకలు అయితే పెట్టుకుంటారు. మార్కెట్ దగ్గర రైట్ ఇగో కోన్ ఓకే ఠీక్. చూడొచ్చు ఇట్లా అన్ని షాపులు చూడండి. ఇది ఇప్పుడు నేనైతే ఉన్నా కదా, ఈ ప్లేస్ మొత్తం ఒక షాప్ అన్నమాట చూడండి. సో ఇట్లా మొత్తం బ్యారిగేట్స్ ఉంటాయి ఎవరి షాప్లో వాళ్ళకి. చూడండి ఇక్కడ గొర్రె పిల్లలు ఉన్నాయి, గొర్రె పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి, తెల్లగా బ్లాక్గా బాగున్నాయి. గొర్రెలు తీసుకుపోతున్నారు. సో ఇట్లా మొత్తం బిజినెస్ అనేది జరుగుతుంది. అంకుల్ మీరు ఏం చేస్తారు మార్కెట్లో? మటన్ కొట్టుడు. మటన్ కొడతారా? ఎట్లా తీసుకుంటారు? యాటకు 800. యాటకు 800 కిలో కూర అయితే 900. ఓకే, ఏడ మీ షాప్ ఏడ ఉంది? షాపు బాలోజీ నగర్. బయట ఉందా? బయట. రైట్, ఇది షాప్ ఉంది. మనం షాప్. అరే ఏమైంది మెల్లగుండు? అరే ఏమన్నా? రైట్, ఇప్పుడు మనం షాప్ లోపలికైతే వచ్చేసినాం చూడండి. మొత్తం బ్యారిగేట్స్ వేసినారు షాప్ లోపల. దీని లోపల మొత్తం గొర్రెలు ఉన్నాయి, వాటికి తాగడానికి వాటర్ కూడా పెట్టి చూడండి. సో షాప్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇట్లా బందోబస్తుగా పెట్టారు. మొత్తం అన్ని గొర్రెలే చూసుకోవచ్చు, అన్ని గొర్రెలే ఉన్నాయి చూసుకోవచ్చు. సో లోపల కూడా అన్ని గొర్రెలు ఉన్నాయి. దీంట్లో గొర్రెలలో ఆడ ఉన్నాయి, మగ ఉన్నాయి చూసుకోవచ్చు. మొత్తం మేల్ అండ్ ఫీమేల్ మ్యాన్ వదులుతూనే ఉన్నాయి, అన్ని గొర్రెలే. చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఆటో నిండి ఉన్నాయి చూడండి. ఇవి ఇప్పుడే వచ్చినట్టున్నాయి, ఆటో నిండి ఉన్నాయి, మొత్తం నింపేసారు ఆటో. సో ఇట్లయితే ఉంటుంది మార్కెట్. ఏడ చూసినా మేకలు చూసుకోవచ్చు, మేకలు.
సో మార్కెట్కి వస్తే కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి. మస్తు దుమ్ము అయితే వస్తుంది, ఘోరంగా వస్తుంది. నేను వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఇక మాస్క్ పెట్టుకోలేదు. రైట్, ఈడొక షాప్ ఉంది చూసుకోవచ్చు. చూద్దాం ఈ షాప్లో కూడా ఏమేమి ఉన్నాయి. మేకలు ఉన్నాయా, మేకపోతులు ఉన్నాయా? అన్ని మేకలే ఉన్నాయి అన్న? పోతులు కూడా ఉన్నాయా? పోతులేవి? ఇవన్నీ మేకలు ఉన్నట్టున్నాయిగా. రైట్గా అన్ని మేకలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ మేకలే. రైట్, అన్ని మిక్సింగ్ ఉన్నాయా? మేకలు పోతులు అన్నీ మిక్సింగ్ ఉన్నాయంట చూసుకోవచ్చు. రైట్, అన్నీ లేపినారు చూసుకోవచ్చు. ఇక ఇది పోతుంది, ఇక బాగుంది ఇది పోతు. మరి తెల్ల మేకలు ఉన్నాయి చూడండి, మొత్తం కంప్లీట్ వైట్, బాగున్నాయి చూడడానికి, క్యూట్గా ఉన్నాయి. ఇక మొత్తం కంప్లీట్ తెల్లగా వైట్. రైట్, ఇక్కడ ఒక షెడ్ కనబడుతుంది కదా పెద్దగా, చూడండి పెద్ద షెడ్ ఉంది కదా. ఈ షెడ్లో మొత్తము బోటి తలకాయ అని మొత్తం కటింగ్ నడుస్తుందంట. సో దాని లోపల కెమెరా అలో చేయరు చూసుకోవచ్చు, దాని లోపల కెమెరా అలో చేయరు, అందుకోసమే నేను ఇక్కడ నుంచి చూపిస్తాను. ఓకే, మీరు ఎప్పుడైనా బోటి తలకాయ కావాలన్నా, సో మేక తీసుకొని ఎంబడే కటింగ్ చేయించుకోవాలన్నా దీని లోపలికి వెళ్ళండి. షెడ్ లోపలికి వెళ్తే మీకు అన్నీ దొరుకుతాయి, కాళ్ళు తలకాయలు అయితే. ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఇట్లా చేస్తారు చూడండి, వెహికల్స్ ఇట్లా ఉంటాయి. ఇగో మొత్తము 2 ఫ్లోర్ వైజ్గా డివైడ్ చేసినారు, కింద ఒక ఫ్లోరు అండ్ పైన కూడా ఒక ఫ్లోర్ మొత్తం. సో ఇట్లా తీసుకొస్తారు, దూరానికి తీసుకొస్తారు కదా, సో ఇట్లా తీసుకొస్తారు చూడండి. వేరే స్టేట్లకైతే ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. లోపల చూడండి మంచి ఇట్లా గడ్డి వేస్తారు వాటికి, మంచి తిన్న మెత్తగా ఉండడానికి. చూడండి పైన కూడా ఇగో మీకు తీసుకుపోతురా. ఏం రేట్ పడ్డది? ఇది 7,500. 7,500 పడ్డదా? ఓకే, ఎక్కడ తీసుకుపోతారు? మాల ఇది అయితే పాలకొల్లు నరసాపురం. ఓకే 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 ఓకే. ఇది మాల అయితే 650 రూపాయలు, 700 నడుస్తుంది. ఓకే, అవునా? ఓకే ఓకే. వైట్ కలర్ పోతు చూడనికి బాగుంది. ఈయన తీసుకున్నాడంట. ఏడికైనా వచ్చి తీసుకోనికి? మైబాద్కైనా వచ్చిరా? ఈ పోత ఏం రేట్ పడ్డది మరి? 15,000 పడ్డదా? ఎన్ని కిలోలు ఉంటుంది అని చెప్పారు? 25 కిలోలు. 25 కిలోలు ఉంటుంది అని చెప్పారా? మంచి రేటే అనిపించిందా? ఎక్కువ పెట్టినా? మంచి రేటే పడ్డదా? చూసుకోవచ్చు ఇక పోతు. రైట్, ఇక కూడా చూసుకోండి. ఇగో సో ఈ షాపులు అయితే ఇట్లా డివైడ్ చేసినారు. చాలా పెద్ద షాప్ ఉన్నట్టుంది. అక్కడి నుంచి అండ్ ఇక్కడ వరకు మొత్తం గొర్రె ఉన్నాయి. ఇలా గొర్రెలు ఉన్నాయి, ఆ సెంటర్ దాంట్లో మేకలు ఉన్నాయి. ఇలా మేకలు ఉన్నాయి, అవతల కూడా మేకలు ఉన్నాయి. సో వైట్ కలర్ ఉన్నాయి ఎక్కువ, అన్నీ వైట్ ఉన్నాయి చూడండి. కొంతమంది కొంచెం సెంటిమెంట్గా కూడా తీసుకుంటారు, గొల్లు తీసుకున్నప్పుడు కానీ మేకలు తీసుకున్నారు. కలర్స్ బ్రౌన్ కలరు, బ్లాక్ కలరు, వైట్ కలర్ ఇట్లా ఉండాలని కూడా తీసుకుంటారు. రైట్, చేసుకోవచ్చు. దాంట్లో లోడింగ్ చేస్తారు. ఇక ఇప్పుడే 2 గొర్రెలు అలా వేసినారు. లోడింగ్ తీసుకున్న వాళ్ళు అట్లా తీసుకొని పోతారు. రైట్గా ఇక్కడ కూడా అన్ని గొర్రెలు ఉన్నాయి, కానీ షాపులు మాత్రం మస్తు పెద్దగా ఉన్నాయి. పెద్ద షెడ్లు వేసినారు, చాలా పెద్ద షాపులు ఉన్నాయి. తీసుకోవచ్చు, బిజినెస్ అయితే అవుతుంది. సో బిజీ టైం ఇది. సో 6 నుంచి 7 వరకు ఫుల్ బిజీ టైం. ఇంకో ఇక్కడ మేకలు కూడా ఉన్నాయి చూడండి, మొత్తం మేకలు అయితే ఇట్లా మొత్తం దాని పర్సనాలిటీ కనబడడానికే ఇట్లయితే నిలబెట్టినారు చూడండి. సో తలకాయ పైనకి లేపి మొత్తం దాని పర్సనాలిటీ కనబడాలి కదా, ఇంత పెద్దగా ఉంది మేక అని చెప్పడానికే. సో వీళ్ళైతే ఇట్లా నిలబెట్టినారు చూడండి. మేకలకు సన్లలో పాలు కూడా ఉన్నట్టున్నాయి, పొదుగు టైట్ ఉంది, పాలు వింటలేరా? రైట్, ఇక ఇవన్నీ ఆడమేకలు. రైట్, మనం ఎక్కడ చూసుకున్నా కానీ షాపులే ఉన్నాయి, అన్ని షాపులే. రైట్గా సో మనం ఇందాక చూసినాం కదా పెద్ద గోదామని. సో దీంట్లోనే కటింగ్ నడుస్తుంది, మొత్తం కటింగ్ దాంట్లోనే. మనకు దాంట్లో పర్మిషన్ లేదు, సో దాంట్లో కెమెరాలు రికార్డ్ చేయడానికి. సూపర్. రైట్, చూడండి ఇక్కడ మేక మొత్తం నిలబెట్టిండి. ఇగో మేక మొత్తం నిలబెట్టిండి. సో ఇక్కడ బేరం అయితే ఆడుతున్నారు. ఇగో సో వాళ్ళు రేట్ అడిగిపోయారు, ఇక బేరం అయితే అడుగుతుంది. రైట్, ఇగో ఈ షాపులు ఉన్నాయి కదా, ఇవన్నీ తెలంగాణ అంటే గొర్రెలు. గొర్రె పొట్టేలు కూడా ఉంది. ఈ పొట్టేలు ఏం రేట్కి ఇస్తావనా? 24,000 గొర్రె పొట్టేలు అంట. చూడు రీ, ఈ అమ్మ జబర్దస్త్ ఉంది. 24,000 గొర్రె పెట్టెలు చూడండి, ఈ అమ్మ జబర్దస్త్ ఉంది, మస్తు ఉంది. ఫైటింగ్ కూడా చేస్తుంది అనేది. అది 4 బండి గుంజుకోవస్తుంది, అది బండిని గుంజుతుందా? గుంజుతుంది, బండి కడతారు, బండిని గుంజుతుంది. బోనాలలో తీస్తారు కదా, పలారం బండి, సద్దర్ బండి లాగా. అచ్చా, మరి అంత మంచి ఎందుకు అమ్ముతున్నా?
మేము తెస్తాం అమ్ముతాం. అచ్చా అచ్చా తెచ్చి అమ్ముతుంటారు. తెస్తూనే ఉంటాం, అమ్ముతానే ఉంటాం. ఈ పలారం మండీలు బిజినెస్ చేసుకుంటే వాళ్ళు తీసుకుపోతారు అదే వాళ్ళు తీసుకుపోతారు. సాకడానికి ఇది మందలల్లా సాకడానికి కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు ఏం రేట్ ఇస్తావు అది? లాస్ట్ 22,000 ఇస్తాం. 22,000 ఇస్తావు. ఏం ఎంత కేజీ ఉంటుంది వచ్చేది వెయిట్? 30 వస్తుంది. వేస్టేజ్ వంగ మటన్ ఓన్లీ మటన్ 30 వస్తుంది. కాలు తలకాయ పోటీ తోటి 38 కిలోలు వస్తుంది బరాబర్. గ్యారంటీ ఇస్తా. మస్తు ఉంది జబర్దస్త్ ఉంది. ఇక దీని కొమ్ములు చూడరు ఎట్లుంది. అది గుద్దుండి అంటే అంతే సంగతి, నడువులు వెళ్ళిపోతాయి. మంచి ఉంటాడుగా ముందర పోతుంటే వెనక గుద్దింది అనుకో మనిషి ఉంటాడు, విరిగిపోతాయి. మధ్యలో కట్ అవుతుంది. ఇక బొక్కలు శరీరం ఉంటుంది, కానీ మస్తు బలం ఉంటుంది అన్నది ఉంటుంది. బండ కొట్టేస్తుంది, బండను గుద్దేస్తుంది. మధ్యలో పెడితే బండను గుద్దేస్తుంది. బాబా దీని నిన్న కూడా బలం వస్తుంది, మస్తు బలం ఉంటుంది. దాన్ని తింటే బలం. రెడ్డిడా మేక తీసుకున్నావా నేను? ఇది ఏం రేట్ పట్టది? 7,000 పట్టదా? ఎన్ని కిలోలు ఉంటుంది ఇది? కిలో అంటే ఇక 15-16 కిలోలు వెళ్తాయి. గుత్త లెక్క తీసుకున్నావా? ఎంత చెప్పిరాలు? 8,000 చెప్పారు. 8,000 చెప్పిరా? నువ్వు ఎంతకు తీసుకున్నావు లాస్ట్గా బేరం చేసి? 8 అంటే 7,000. 1,000 రూపాయలు బేరం ఆడినావు. మంచిగా అనిపించిందా మరి? రేటు గిట్టుబాటు అయిందా? మంచిగా పడ్డా. ఎక్కువ అనిపిస్తుందా? ఏం కాలే, మంచిగా పడ్డదా? ఏ ఊరికి తీసుకుపోతున్నావు? చీకటి మామిడి. సరేనే, ఓకే. తీసుకుపోతుండే అంకుల్. 7,000 పడ్డదంట. సో మనం మార్కెట్ లోపల మొత్తం చూసినాం కదా. సో మెయిన్ గేట్ ఏదో ఉంటుందో మెయిన్ గేట్ చూస్తున్నారు కదా. ఈ మెయిన్ గేట్ బయటనే మొత్తము చూడ మొత్తం కూర కొట్టిస్తారు. సో కూర, బోటి, కాళ్ళు, తలకాయలు మొత్తం అయితే కాల్చిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఇవన్నీ షెడ్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇక తలకాయలు, కాళ్ళు కొట్టిస్తారు. ఇక్కడ తలకాయ కొడుతుంది. ఇక్కడ తలకాయ కొట్టిస్తున్నారు. ఇక్కడ కాల్స్టాల్ కాలుస్తూనే ఉన్నారు. ఇక బొగ్గుల మీద కాలుస్తారు. ఇక కాళ్ళు, తలకాయలు ఇట్లా బొగ్గుల మీద అయితే కాలుస్తారు. ఇవన్నీ షాప్లో ఉన్నాయి. ఇక తీసుకోవచ్చు, అన్ని షాప్లో ఉన్నాయి. సో ఎంత? సో మార్కెట్ గేట్ బయట మొత్తం మటన్ షాప్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏం రేట్ అమ్ముతున్నారు అడుగుదాం. మన ఏం రేట్ నడుస్తుంది? అమ్మేది మేక కూర ఉంటుంది, గొర్రెది ఉంటుంది. గొర్రె పొట్టేలు కావాలంటే గొర్రె పొట్ట ముంగల కోసిస్తాం. అది 750, 800 పడుతుంది. 750 ఫైనల్ రేట్ అది. ఇప్పుడు నీకు ఆడి మేకలు అంటే ముంగడ కోసిస్తాం, 500 దాకా కోసిస్తాం. మంచి మాల్, బీమారి ఎటలు అయితే ఏది ఉండదు. డైరెక్ట్ నీకు నచ్చి ముంగడ చూడాలి, వచ్చి కోపించుకోవాలి. డొక్కలు రెడీ ఇవ్వమంటే 450 లాగా 500 లాగా ఇస్తాం. ఓకే. ఇప్పుడు మంచి పర్ఫెక్ట్గా మన తెలంగాణ మటన్ కావాలి. తెలంగాణ ఆట దొరకదు, కష్టం. మొత్తం హైదరాబాద్ కింద మొత్తం ఇదే మాల్ మారా. తెలంగాణ మాల్ వస్తుంది బై ఛాన్స్ ఎప్పుడో ఒకసారి. వరంగల్ మాల్ అన్ని వస్తుంది. అది దసరా టైం, బక్రీద్ టైంలో వస్తుంది. ఇక్కడ దిగేది మొత్తం మహారాష్ట్ర, అన్ని దేశాలు వస్తుంది. ఏ దేశం అని రాదు, తెలంగాణ మాల్ వస్తుంది కానీ అన్ని దేశాల మాల్ వస్తుంది. మా రేటు మంచి. ఈడ కూర దొరకదు, మేక కూర దొరుకుతుంది. పోతు కూర దొరకదు. అది కావాలంటే మినిమం 10 kgs కావాలంటే మేము కూడా కోసిస్తాం. ఏదైనా మేకపోతే గొర్రెపోతా పోదు. ఇప్పుడు ఇది బోటి ఏం రేట్ అమ్ముతున్నా? బోటి ఇంటికి షర్ట్ వస్తుంది 300-250 రూపాయలు షర్ట్ వస్తుంది. 250 రూపాయలు. లివర్ సెట్ కూడా అంతేనా? లివర్ 250, బోటి 250, తలకాయ కాళ్ళు 500. 500. ఇది ఉంది కదా మెదడు 70 రూపీస్ ఒకటి. 70 రూపీస్ ఒకటా? ఓకే. అవి పిచ్చకాయలు లేవా? ఉంటాయా? ఉన్నాయా? ఉండే వేస్ట్ మాటలు. గిరాకులో పబ్లిక్ ని పరిచయం చేయాలి. ఏది ఉన్నా మనం కుల్లా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ దొరికేది మేక కూర, మంచి కూర దొరుకుతుంది. అలాల్బి ఉంటుంది, మంచి కూర ఉంటుంది. అన్ని గలీజ్ కూర ఏం దొరకదు. నీకు అంటే ముంగడ కోసిస్తాం ఇక్కడ మేకలు. ఫ్రెండ్స్ చూసారు కదా. సో మనకు మార్కెట్ ఎంట్రన్స్ లోనే గేట్ ముంగట. సో మార్కెట్ లోపలికి పోతుంటే అన్ని షాపులు ఉంటాయి, మటన్ షాపులు ఉంటాయి. ఇక్కడ కాళ్ళు, తలకాయలు కాల్ స్టాల్ ఉంటారు, ఆయన కూర కొట్టి స్టాల్ ఉంటారు. సో మనం రేటు తక్కువ మాట్లాడుకొని అయితే తీసుకోవాలన్నమాట. మార్కెట్ బయట షాపులలో ఈ ముద్దులు కూడా అమ్ముతున్నారు చూడండి, మటన్ కొట్టే ముద్దులు. సో ఇవి మటన్ షాప్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది చూడండి. అన్ని 25 రూపాయలు, 30 రూపాయల కేజీలకైతే ముద్దులు అయితే అమ్ముతున్నారు, మటన్ ముద్దులు చూడండి. మటన్ కొట్టే కత్తులు కూడా అమ్ముతున్నారు చూడండి. అన్ని కత్తులు ఉన్నాయి, చూసుకోవచ్చు. మటన్ బిజినెస్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతాయి చూడండి. అన్ని కత్తులు అయితే అమ్ముతున్నారు. అన్ని 200, 500, 150 నుంచి స్టార్ట్ ఉన్నాయి. 100 రూపాయలు, 150 రూపాయలు. సో సైజుని బట్టి కత్తులు అయితే అమ్ముతున్నారు. ఇక చూసిరు కదా. సో మార్కెట్ మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేయరు. అండ్ నెక్స్ట్ ఇంకే మార్కెట్ వీడియో తీయాలో కూడా కామెంట్ చేయరు. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.